మిమ్మల్ని చూస్తుంటే డిస్టర్బ్డ్గా ఉన్నట్టున్నారు. ఏమైందండి? నా డిస్టర్బెన్స్కి కారణం రామ్ని ఏం చేయాలి మినమ్మా? చంపేయాలి. రామ్నేమైనా చేయడం ఏంటండి? అదే మీనమ్మా, రామ్కి పెళ్లి చేయాలి కదా. ఏంటండి రామ్కి పెళ్లి చేయడం ఏంటి? కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. రామ్ మన కోసం, మన సంతోషం కోసం ఎంతో చేశాడు మీనమ్మా. ఈరోజు మనిద్దరం ఇలా కలిసి ఉన్నామంటే దానికి కారణం రామే మీనమ్మా. కానీ మనిద్దరం సంతోషంగా ఉండటానికి కారణమైన రామ్ ఎక్కడ సంతోషంగా ఉంటున్నాడు మీనమ్మా? నిన్ను తలుచుకుంటూ రామ్ సంతోషంగా లేడు కదా మీనమ్మా. అదేమేనమ్మా, మన గురించి ఆలోచిస్తూ రామ్ తన సంతోషాన్ని దూరం చేసుకుంటున్నాడు. రామ్ కూడా మనలాగే సంతోషంగా ఉండాలంటే తనకు కూడా పెళ్లి చేయాలి కదా మేనమ్మా. నిజమేనండి, మీరు చెప్పినట్లుగా రామ్కి వెంటనే పెళ్లి చేయాలి. ఇది మంచి ఆలోచన. కానీ రామ్ మనసులో ఎలాంటి ఆలోచన ఉందో తెలుసుకోవాలి కదా మేనమ్మా. దాందే ఉందండి, ఒకసారి తనతో మాట్లాడితే తెలిసిపోతుంది కదా. లేదు మేనమ్మా, రామ్ నాతో చెప్పడు. ఆ బాధ్యత నువ్వే తీసుకుని తన మనసులో ఏముందో తెలుసుకోవాలి. నీకు చెప్తాడనే నమ్మకం నాకుంది. ఎలాగైనా మనమే తన పెళ్లి చేయాలి మీనమ్మా. అలాగేనండి, తప్పకుండా తెలుసుకుంటాను. రామ్, ఇప్పుడు నీ మనసులో ఏముందో నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. నన్ను చంపాలనుకుంటున్న నిన్ను చంపడం నాకు 2 నిమిషాలు. కానీ ఏ కారణంతో నన్ను చంపాలనుకుంటున్నావో నాకు క్లారిటీ కావాలి. అందుకే వదిలేస్తున్నాను. అంతవరకు రిలాక్స్.